ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ వచనం. దీనుని ఎడల ఆయన దయచూపును, దీనులైన వారి ఎడల దయచూపే దేవుడు మన దేవుడు. దీనులైనటువంటి మనుషులు తమ జీవితంలో తమకు సహాయం చేయువారు ఎవరు లేరని తమను తామే వారు చిన్నవారిగా భావించుకుంటూ తమను తామే హీనులుగా భావించుకుంటూ ఉంటారు. అయితే దీనుల పట్ల దేవుని కృప, దేవుని ప్రేమ అమితమైనటువంటిది. అందుకని ప్రభు ఇక్కడ చెబుతున్నాడు, దీనుని ఎడల ఆయన దయ చూపేటువంటి వాడు. నీ దీనత్వంలో నీకు దయ చూపేటువంటి వాడు ఆయన. నిన్ను ఆశీర్వదించువాడు ఆయన. దీనురాలైనటువంటి సారేపత్తులు ఉన్న విధవరాలు కరువు కాలంలో ఎలా జీవించగలుగుతానని ఆమె వేదన చెందింది. ఆ రోజు ఆమె తన తొట్టిలో, తన పిండి తొట్టిలో చేయి పెట్టినప్పుడు పిడికెడు పిండి మాత్రమే తన చేతికి తగిలింది. అయ్యో, మహారాజులకే ఆహారం దొరకని దినములు ఇవి. నేను, నా కుమారుడు ఇక ఎట్లా జీవితాన్ని కొనసాగించగలుగుతాము? ఇంతటితో మేము తనువు చాలించాలని ఆమె అనుకున్నది. అయితే జీవము కలిగిన దేవుడు తన దాసుడైన ఏలియాను పంపి కరువు కాలం తీరేంత వరకు ఆమె తొట్టిలో ఉన్న పిండిని, ఆమె బుడ్డిలో నూనెను తరగకుండా కాపాడిన గొప్ప దేవుడు. ఆ తల్లిని పోషించినటువంటి వాడు. దీనుల పట్ల ఆయనకున్న ప్రేమ గొప్పది. నీ దీనత్వములో నాకు ఎవరు సహాయం చేస్తారు? నన్ను ఆదుకునేవారు ఎవరని నీవు మనసులో అనుకుంటున్నావా? ఇదిగో, దీనుల ఎడల దయగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ సమస్యకు పరిష్కారము ఆయనే. నీ కరువును తీర్చగలిగిన వాడు ఆయనే. నీ లేమిని కలిమిగా మార్చగలిగిన వాడు ఆయనే. ఉద్యోగము లేకుండా బాధపడుచున్న నీకు మంచి ఉద్యోగం ఇవ్వగలిగిన వాడు ఆయనే. సంతు లేకుండా వేదనతో ఉన్న నీకు పిల్లలనిచ్చి దీవించగలిగిన వాడు ఆయనే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన అంటున్నాడు, దీనుల ఎడల దయచూపు వాడను నేను. ఆ దయగలిగిన దేవునికి నిన్ను నీవు సమర్పించుకో. నీకు ఆయన దయ దొరికి ఆయనలో నీవు ఆనందించే కృపను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. కనుడా, మేము దీనులమని బాధపడి నీ బిడ్డలకు మీరు సహాయము చేసి వారు అడుగు ప్రతి దానిని అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.